ఈరోజు ఇప్పుడే మనం అందరం కూడా తెలంగాణ సాయుధ పోరాట రథసారథి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి పూలమాలను తీసి వారికి జోహార్లు అర్పించుకోవడం జరిగింది. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దాని కథాంశంగా నిర్మాణం చేసుకొని ఒక సినిమా తీయబోతుండటం చాలా అభినందనీయం. డైరెక్టర్ సేనాపతి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మరికొంత ఇదివరకు కూడా కొన్ని సినిమాలు ఈ భూ పోరాటం అని ఇంకా రకరకాల పేర్లతోటి భూమి కోసం అని వచ్చినాయి. ఏదేమైనా నేను ఈ సందర్భంగా అందరికీ కూడా మనవి చేసుకునేది ఏంటంటే దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర సాకల ఐలమ్మ పోరాటంతో ముడిపడినటువంటి ఆ పోరాటం, ఆ ఘట్టం అది. ఆమె యొక్క ధాన్యపు రాసుల్ని అక్కడ ఉన్నటువంటి విష్ణుడు దొర గుండాలు దాన్ని ఎత్తుకపోతుంటే దానికి అడ్డం పోవటానికి ఆనాడు యాదగిరిరావు, కృష్ణమూర్తి దళాలు బిఎన్ నాయకత్వంలో, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నాయకత్వంలో సాకలైలమ్మ కుప్పలకు ధాన్యానికి కావలుగాసి ఆ రథాకారు మూకలని, ఆ రౌడీలని తరిమి కొట్టడం జరిగింది. ఆ సందర్భంగా రౌడీ మూకలు ప్రజలకు డైరెక్ట్గా ఎదురొచ్చి నిలబడలేక సాటుమాటుగా తుపాకీ కాల్పులు కాలిస్తే ఆ పోరాటంలో ఆ ఊరేగింపులో ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడటం జరిగింది. కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారితో వారి నాయకత్వంలో నాబోటి వాళ్ళం చాలామందిని కార్యకర్తలంగా వివిధ కమిటీలలో పనిచేసిన అనుభవం ఉన్నది. వారు ఆనాటి ఘట్టాలను గురించి రాసినటువంటి చరిత్ర ఉంది. స్వయంగా చాకలి ఐలమ్మ తన నోటి నుంచి బిఎన్ నాయకత్వంలో, కృష్ణమూర్తి నాయకత్వంలో, యాదగిరిరావు నాయకత్వంలో నేను దొరలకు వ్యతిరేకంగా పోరాడినా అని చెప్పి ఆమె స్వయంగా చెప్పినటువంటి సందర్భం కూడా మేము విన్నాం. ఆమె మహాసభలకు వచ్చింది, సందేశం ఇచ్చింది, మేము విన్నాం. కాబట్టి ఆ డైరెక్టర్ గారికి లేదా నిర్మాతలకు నేను మనవి చేసేది ఏంటంటే ఈ మొత్తం ఈ తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ పోరాటం ఎందుకు వచ్చింది అనేటువంటిది, భూ పోరాటం, వెట్టి చాకరి వ్యతిరేకంగా ఇవన్నీ వచ్చినాయి. ఈ కథాంశాలను కూడా తీసుకొని అమరుడు బిఎన్, ఈ దళాన్ని ప్రత్యక్ష నాయకత్వం వహించినటువంటి బిఎన్ గారిని కూడా, చాకలి ఐలమ్మ గారిని కూడా, దొడ్డి కొమరయ్య గారి జీవితాన్ని కూడా, వాళ్ళ అన్న కూడా దీంట్లో ఒక కార్యకర్త. ఈయనేమో ఊరేగింపుకు పోయాడు, ఆయనేమో దళ కార్యకర్త వాళ్ళ అన్న మల్లయ్య. కాబట్టి మరి ఐలమ్మ రావాలి, దీంట్లో యాదగిరిరావు రావాలి, కృష్ణమూర్తి రావాలి, బిఎన్ రావాలి, కొమరయ్య అన్న మల్లన్న రావాలి. వీళ్ళందరూ కూడా వచ్చే విధంగా తీస్తే నిజ జీవితాలను తీసినట్టుగా ఉంటుందని ఆ డైరెక్టర్ గారు మీరేనా నేను ఈ సందర్భంగా డైరెక్టర్ గారికి దృష్టికి కూడా తీసుకొస్తున్నా. ఏది ఏమైనా నేను ఇంకొక చిన్న మనవి చేయదలుచుకున్నాను. దొడ్డి కొమరయ్యని కానీ మరి ఐలమ్మ గారిని కానీ ఒక కులానికి ప్రతినిధులుగా చూడవద్దు అని నేను మనవి చేస్తాను. ఇప్పుడు తెలియదు ఈయనన్న డైరెక్టర్ ఇట్టి సినిమా డైరెక్టర్ అయినటువంటి సేనాపతి గారికి హృదయపూర్వక విప్లవాభివందన తెలియపరుస్తూ భీమిరెడ్డి నరసింహారెడ్డికి
ఎన్ని తరాలు ఏది చేసినా కూడా తక్కువే. విష్ణూరు రామచంద్రారెడ్డి అటువంటి వాడు కూలాలి పోయినటువంటి వాళ్ళు మహిళలు పాలిస్తా అంటే కూడా ఇవ్వకుండా పిండి పొలంలో పోపించినటువంటి అటువంటి వ్యక్తులను ఎదురొడ్డి పోరాడినటువంటి వ్యక్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి. మహిళలకు పిల్లలకు పాలిప్పించేటటువంటి సంస్కృతి తెచ్చేటువంటి వ్యక్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఏ ఒక్క రోజైతే దొరోడు కళ్ళముల నుంచి ధాన్యం బోనియనని చెప్పిండో, రారా నా కొడకగా నేనున్నా అని చెప్పి ఆ ధాన్యాన్ని తీసుకుపోయి మొట్టమొదటి బస్తా మోసి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు సాకల ఐలమ్మ ఇంట్లో వేసినటువంటి వ్యక్తి బిఎన్ గారు. ఏ ఒక్కరోజు కూడా నా భూమి పంచకుండా ఇతరుల భూమిని నేను పంచాలని అనడానికి అర్హుడను కానని చెప్పి తన భూమి పంచిన తర్వాత మిగతా వాళ్ళ భూములు పంచడానికి ఉన్నాడు. ఒక రెడ్డి కుటుంబంలో పుట్టినా కూడా, ఏ ఒక్కరోజు దొర కుటుంబంలో పుట్టినా కూడా నేను అలాంటి పద్ధతులలో లేను. సభ్య సమాజానికి అక్కరకు రావాలని కోరుకున్నటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి చరిత్రను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కోసానికి ఎంత కొట్లాడిండో గత ప్రభుత్వం పెట్టినా పెట్టకున్న పేరు ఈ ప్రభుత్వం అన్న ఆ శ్రీరామ్ సాగర్ కాలువకు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరు పెడితే ఒక ధన్యజీవిగా వచ్చే తరాలకు కూడా అది తెలుస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. మొన్న హుజూర్ నగర్లో మీటింగ్ నాడు కూడా రేవంత్ రెడ్డి గారికి మేము మెమోరాండం ఇచ్చినాం. అయ్యా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరు పెట్టు. ఆయన ఫస్ట్ ఉపన్యాసంలో ఆయన ఉత్తేజించినటువంటి పేరు కూడా కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అని చెప్పినటువంటి వ్యక్తి. దాన్ని చెప్పడంతో పాటు దీన్ని కూడా మీరు కనుక అమలు చేస్తే మేము తృప్తి పడతాం. వచ్చే తరాలకు కూడా బిఎన్ గారు అంటే ఏందో తెలుస్తుందని చెప్పి మా విధి విధానంగా మేము ఆయన మెమోరాండం ఇచ్చి దీన్ని చెప్పడం జరిగింది. ఈ డైరెక్టర్ గారు కూడా దీన్ని ఈ తరాలకందరికీ కూడా చాకల ఐలమ్మ గారు కానీ, దొడ్డి కొమరయ్య గారు కానీ, మల్లన్న కానీ ఈ తరాలకు వీళ్ళెవరో తెలవాలి. తెలిస్తేనే దీని నీతి తెలుస్తుంది. అందువల్ల నేను మరొక్కసారి కూడా నేను డైరెక్టర్ గారికి విప్లవాభివందనాలు తెలియపరుస్తూ దీన్ని చాలా ముందుకు తీసుకుపోవడానికి మా వంతు కృషి కూడా మేము చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియ ఒక్కసారి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి మీద డైరెక్టర్ సేనాపతి మొత్తం రాష్ట్రంలోనే చాలామంది కో ప్రొడ్యూసర్గా తీసుకొని ప్రజల నుంచి వచ్చిన ఖర్చుతోటి ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన దొడ్డి కొమరయ్య గారి సినిమాతోటి రాష్ట్రం మొత్తం దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇవాళ తిరుగుకుంటూ ఇవాళ సూర్యాపేటలో ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. దొడ్డి కొమరయ్య మీద ఆనాడు కడివెండి గ్రామంలో ఇదివరకు నల్లగొండ జిల్లాలో ఉండే, ఇప్పుడు జనగాం జిల్లాలో ఉంది. నిజాం తొత్తులు విష్ణూరు రామచంద్రారెడ్డి వాళ్ళకి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, వాళ్ళకి అణచివేతకి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆ గడి దగ్గరికి మొత్తం నల్లగొండ జిల్లాలో ముఖ్యంగా నల్లగొండ జిల్లా భీమిరెడ్డి నరసింహారెడ్డి అయితేంది, మల్లు స్వరాజ్యం అయితేంది, ధర్మభిషం అయితేంది, ఉప్పల మన్సూర్ అయితేంది, నర్ర రాఘవరెడ్డి అయితేంది, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి అయితే వీళ్ళందరూ కూడా నల్ల నరసింహులు ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో నిజాంకు వ్యతిరేకంగా వెట్టి చాకిరికి వాళ్ళు వ్యతిరేకంగా పోరాడుతున్న టైంలో ఆ గడి దగ్గరికి పోవడం వల్ల ఆయన మీద దాడి జరుగుతుందని నిజాం నవాబులో కొత్తులో తెచ్చుకున్నాడు. ఆ సైన్యాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఆ గడి మీద దాడి జరిగినప్పుడు లోపల మొత్తం సైన్యం నిజాం నవాబు సైన్యం కాల్పులకు నేల కొరిగిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఇదే చరిత్ర తీసుకొని ఇవాళ ఎందుకంటే ఆనాడు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా అణచివేతంగా పోరాడిన వ్యక్తి, ఆయనకు ప్రాణాలు ఫలితంగా అసలైన తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడే మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులు మొత్తం ఏకమై మొత్తం తెలంగాణలో నిజాం నవాబు మీద పోరాటం దాని ఫలితంగా ఆ రోజుల్లో దాదాపు 30,000 మంది వెట్టి చాకిరి నుంచి రిలీజ్ అయిన 10 లక్షల మందికి ఇలా భూమి పంచడం జరిగింది.
అదొక గొప్ప చరిత్ర. ప్రపంచంలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది ఒక చరిత్ర. అన్ని చరిత్రలు వేరు, ఈ చరిత్ర వేరు. అలాంటి చరిత్ర మీద సేనాపతి వాళ్ళ బ్రహ్మాండంగా సినిమా తీస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది ఖచ్చితంగా మేము అభినందిస్తున్నాం. ఒక మంచి సినిమా తీయాలి. అలాగే ఆ సినిమాలో సూర్యాపేట అనేది ప్రాధాన్యం పోషించుకుంటాను. ఈ సినిమాలో కూడా సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాలో ముఖ్యంగా జరిగిన ఈ ఉద్యమం మీద బ్రహ్మాండంగా సినిమా చేసి ఒక బీసీ నాయకుడు ఈ సినిమానే కాదు, ఇంకా రానున్న రోజుల్లో సాకల ఐలమ్మ మీద కూడా బ్రహ్మాండంగా సినిమా రావాలి. నిజాంకు వ్యతిరేకంగా పోరాడాడు కొమరం భీం మీద సినిమా రావాలి. సర్దార్ సర్వాయి పాపన్న మీద సినిమా తీయాలి. ఇవన్నిటిని తీసుకొచ్చి చరిత్ర మనకు ప్రజలకు అందించాలి. ఖచ్చితంగా ఇవాళ కూడా ఇలా జయంతి ఉత్సవాలు కూడా ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఇవాళ గవర్నమెంట్ ఇవాళ జరుపుతున్నది. అలాగే మనం ఇవాళ ఎక్కడైతే పోస్టర్ని ఆవిష్కరించడమో ఇవాళ ఇలాంటి మహానుభావులు ఇవాళ వీళ్ళందరూ కూడా చరిత్ర తీసుకొని వాళ్ళ చరిత్ర ఛత్రపతి శివాజీని, సంభాజీని ఇలాంటి సినిమాలకు చరిత్ర ప్రజలకు అలాగే ఈ సినిమా ఖచ్చితంగా తెలంగాణ రైతాంగ పోరాటం చేస్తున్నారు.